పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాళ్ళని పంపించినంత మాత్రాన పేరుని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, కడిగేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాల్ని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్లకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు? గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు, నువ్వే కదా ఆయన, నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాశాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాశాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా అంట? ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి 4 అరుపులు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా 400-500 మంది, నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 400-500 మంది చేరారు, డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. సిగ్గుపోయింది నీకే కదా. మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా. నువ్వు డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ అని. అలాగే మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్లంతా పీకుతుంది. మేము శాంతి కాముకులమే అవ్వచ్చు, అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని, కిరాయి మనుషుల్ని, తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తుంది. నీకు 50 మంది ఉంటే మా దగ్గర 100,000 సంఖ్యలో ఉంటారు. సుగాలి కేసు ఏమైంది? 30,000 మంది ఆడపిల్లల్ని ఇంటికి తెస్తా అన్నారు. ఏ ఆడపిల్లని తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్పారు? ఎన్నికల ముందు మాట్లాడారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారని. నేను వస్తే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తానని 100 రోజులైన దాటినా కూడా మీకు ఆడపిల్లలు మీద దృష్టి కలగట్లేదా? ఆ రోజు మాటలు కనపడతలేదా? ఏంటంటే మీ తప్పుల్ని మీ పాపాలని మీ మోసాలని ప్రశ్నిస్తానే ఉంటాం. మీ చిల్లరగాళ్లతో చెంచాగాళ్లతో తాగబోయించి మా ఇంటి ముందుకి నా దిష్టి బొమ్మ తీసుకొచ్చో, లేకపోతే డౌన్లు కొట్టిస్తేనో, లేకపోతే గుడివాడలో నా కారు మీద రాళ్లు వేయిస్తేనో తగ్గేది లేదు, ఆగేది లేదు. పవన్ కళ్యాణ్ గారికి గట్టించారు. నీ చేతన అయితే, చిత్తశుద్ధి ఉంటే, నికార్సైన రాజకీయ నాయకుడు అయితే మంచిగా పరిపాలన చేయి. ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమిచ్చారో ఆ మాటలు నిలబెట్టుకోండి, హామీలు నిలబెట్టండి, స్టీల్ ప్లాంట్ ని కాపాడండి, రైల్వే జోన్ తీసుకురండి, ఇట్లాంటి బోళ్ళని చేయండి. ఎన్నికల్లో బోళ్ళని హామీలు ఇచ్చారు. ఊరూరికి, మా ఊరికి కూడా ఇచ్చారు. బందర్ పోర్టు అమ్మకానికి పెట్టారని చెప్పి ఊరు వాడ అల్లరల్ల మోతకే ఉంది. బందర్ పోర్టు
తప్పబడిపోయింది, పని చేయట్లా, పని జరగట్లా, దాన్ని అమ్మకానికి పెట్టారు. కానీ పాపాలాపి మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీకి అయ్యే ఖర్చు ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటాకి సుమారుగా 150 సీట్లలో 20 సీట్లు, అది కూడా ఎంసెట్ ద్వారా మెరిట్ ప్రకారం 20 లక్షల ఫీజు కట్టుకోండి అని చెప్పి కాలేజీ మెయింటెనెన్స్ కోసం పెట్టి ఇవాళ బందర్ మెడికల్ కాలేజీని కూడా అమ్మకానికి పెట్టినటువంటి ప్రభుత్వం మీది. అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి పెట్టి ఆ రోజు జగన్ గారు 20 లక్షల ఫీజు కట్టండి అంటే మీరు అంటే ఆ రోజు ఆక్షేపణగా మాట్లాడిన మీరు ఇవాళ 150 సీట్లలో 75 సీట్లు అమ్మకానికి పెట్టి, అంటే 2 కోట్లకి 3 కోట్లకి అమ్మకానికి పెట్టేలాగా ఒక ప్రైవేటు వ్యక్తులకి కాలేజీని బేరం పెట్టినటువంటి మీ ప్రభుత్వం. వాటిని సరిదిద్దండి, అట్లాంటి తప్పులు సరిదిద్దుకోండి.